సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పండగ సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగని రెవల్యూషియస్ సెలబ్రేషన్స్ తో సాలిడ్ గా ఎంజాయ్ చేయండి. జనవరి 15 ఈ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. ఈ నినాదం ఇచ్చింది జార్జ్ రెడ్డి. ఆయన పుట్టినరోజు ఈ రోజు. ఆయన చనిపోయి 50 సంవత్సరాలు దాటుతుంది. అయినప్పటికీ ఆయన్ని ఇంకా చాలా మంది గుర్తు పెట్టుకున్నారు అంటే బతుకున్నప్పుడు ఆయన ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవాలి. ఇన్క్రెడిబుల్ పర్సనాలిటీ జార్జ్ రెడ్డి, వండర్ఫుల్ ఇన్స్పిరేషనల్ ఫోర్స్ జార్జ్ రెడ్డి. తెలుగునాడు చూసిన హీరోయిక్ స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి. జయంతి రోజున ఆయన్ని స్మరించుకోవటం గొప్ప గౌరవం. అమర్ రహే జార్జ్ రెడ్డి. నిన్న ఒక ఇష్యూ గురించి మాట్లాడాను. దానికి మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అమేజింగ్. మీ రెస్పాన్స్ నాకు ఇచ్చిన ధైర్యం సూపర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్ గా నేను చెప్పే రివ్యూలనే టార్గెట్ చేస్తున్నారు. సో మీకు చిన్న రిక్వెస్ట్, నా రివ్యూల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకేమనిపిస్తే ఆ ఒపీనియన్ తీసుకోండి. నేను చెప్పే రివ్యూలో నిజాయితీ లేకపోతే అప్పుడు మీ ఒపీనియన్ ని మార్చుకోండి. అంతేగాని ఎవరో ఒపీనియన్ ని మీరు ఓన్ చేసుకోవద్దు దయచేసి. టార్గెట్ చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఒపీనియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ మీరు అమేజింగ్ గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు సెసలైన మిరాక్యులస్ పీపుల్ మీరు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా మ్యాటర్ లోకి వస్తే, ఈసారి సంక్రాంతి సీజన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిలిం ఇండస్ట్రీని గట్టిగానే సంక్షోభంలో పడేశారు. బాగున్న సినిమాని బాగా చూశారు, బాగాలేదు అని టాక్ వచ్చిన సినిమాని కూడా బాగా చూడటానికి జనాలు థియేటర్స్ కి వచ్చేస్తే గొడవ అవుద్ది. గట్టిగానే ప్రస్తుతం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర గొడవలు నడుస్తున్నాయి. అటు నైజాం ఏరియాలోను, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడాను. టాక్ బాగాలేని సినిమా మీద ఆడియన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోతే థియేటర్స్ ని సర్దుబాటు చేయడం అనేది చాలా సింపుల్ మ్యాటర్. టాక్ బాగోకపోయినా సినిమాని చూడటానికి దండిగా ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు అంటే గందరగోళం ఉంటది. థియేటర్స్ సర్దుబాటు చేయడానికి సంబంధించి గందరగోళం ఉంటది. ప్రస్తుతం అదే నడుస్తుంది. పోతే ఈ గందరగోళం అంతా పండగ రోజుల వరకు మాత్రమే. ఎందుకంటే పండగ రోజుల్లోనే ఆడియన్స్ సినిమాలు చూడటానికి ఎక్కువగా వస్తారు. పండగ రోజులు అయిపోయిన తర్వాత ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని చూడటానికి థియేటర్స్ కి వస్తారు, మిగతా సినిమాల కోసం రారు. సో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే బాగాలేదు అని టాక్ వచ్చిన సినిమాల్ని పండగ రోజుల తర్వాత ఎవరు దేకరు. సేవ్ సినిమా అంటే చిన్న సినిమాల్ని సేవ్ చేయడం వరకే కాదు కదా, పెద్ద సినిమాలను కూడా సేవ్ చేయాలి కదా. పెద్ద సినిమాల మీదే భారీగా పెట్టుబడులు పెట్టుంటారు. సరిగ్గా పండగ సెలవులు కలవకపోతే పెద్ద సినిమాలతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళే భారీగా నష్టాలు చూస్తారు. పెద్ద సినిమాలతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోతే అది అన్యాయం కాదా? వాళ్ళకి బాధ ఉండదా? టాక్ బాగాలేని సినిమాలకి 3-4 రోజులే ముచ్చట. ఆ ముచ్చట తీర్చుకోవడానికి కొంచెం కోఆపరేట్ చేస్తే ఏం పోయింది? బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. పండగ సెలవుల తర్వాత కూడా వండర్ఫుల్ రన్ ఉంటది సినిమాకి. నిజంగా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరిగి ఉండదు. ఒక చిన్న సినిమా మూలంగా పెద్ద సినిమా సఫర్ అవటం. చాలా విషయాలకు సంబంధించి ఈ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా ఒక పెద్ద సినిమాని లిటరల్లీ ర్యాగింగ్ చేస్తుంది. 2-3 రోజులు సర్దుకుంటే అంతా అయిపోద్ది. ఆ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు మేర సేఫ్ అవడానికి అవకాశం ఉంటది. ఒక చిన్న సినిమా బాగా ఆడుతుందని పెద్ద సినిమాని నష్టపోమనటం ఎంతవరకు న్యాయం? హనుమాన్ మూవీకి ఎక్సలెంట్ ట్రెండ్ కనపడుతుంది. ఆగదు. ఒక 20 రోజుల పాటు దుమ్ము లేపేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కాంతారా ఎలా అయితే దుమ్ము లేపు వదిలిపెట్టిందో ఆ రేంజ్ లో సినిమా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే కనిపిస్తుంది సినిమాకి సంబంధించిన ట్రెండ్. కాంతారా మూవీలో మాదిరి హనుమాన్ మూవీలో కూడా ఓ పవర్ ఉంది. హనుమాన్ ప్రజ్వలిత ప్రపంచనాన్ని ఎవ్వరు ఆపలేరు. సినిమాతో అలాంటి ఎక్స్పీరియన్స్ ని తీసుకుంటున్నారు ఆడియన్స్. క్లైమాక్స్ ఇచ్చిన ఇంపాక్ట్ నుంచి, ఆ ట్రాన్స్ నుంచి త్వరగా బయటికి రావటం లేదు. అలాంటి డివోషనల్ బాండ్ ఆడియన్స్ కి సినిమాతో ఏర్పడినప్పుడు హిస్టారికల్ రికార్డులే పడతాయి ఏ సినిమాకైనా. హనుమాన్ ఆ వేటలోనే ఉంది. అలాంటి హిస్టారికల్ రికార్డులు వేటాడే పనిలోనే ఉంది. హనుమాన్ మూవీ రిలీజ్ కు ముందు, రిలీజ్ రోజున చిన్న సినిమాలా ఉంది, కానీ ఇప్పుడు సినిమా స్టేటస్ మారింది, రేంజ్ మారింది. ఓ పెద్ద సూపర్ స్టార్ సినిమా పెర్ఫార్మ్ చేస్తున్నట్టుగానే బాక్స్ ఆఫీస్ దగ్గర విజృంభిస్తుంది. అమెరికాలో హనుమాన్ మూవీ క్రియేట్ చేస్తున్న సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి బాహుబలి పార్ట్ 1 సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కంటే ఫస్ట్ సండే రోజున హనుమాన్ కు వచ్చిన కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక అల్ట్రా హై బడ్జెట్ మూవీ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ పెర్ఫార్మ్ చేస్తుంది అంటే అది అన్బిలీవబుల్ సెన్సేషన్. సండే రోజున హనుమాన్ మూవీ అమెరికా వరకు రిపోర్ట్ చేసిన గ్రాస్ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అంటే $7,75,000
కు పైన ఉన్నాయి. బాహుబలి పార్ట్ 1 ఫస్ట్ సండే రోజున అమెరికా వరకు రిపోర్ట్ చేసిన గ్రాస్ 7,25,000 మాత్రమే. అమెరికా వరకు 3 రోజుల్లో టోటల్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ $2 మిలియన్ దాటింది. మండే రోజున వచ్చే కలెక్షన్లతో గుంటూరు కారం కలెక్షన్స్ కూడా ఓవర్టేక్ చేయబోతుంది హనుమాన్ మూవీ. మొన్నటి వరకు చూసుకుంటే అమెరికాలో ఫుల్ రన్ లో హనుమాన్ మూవీ $4 మిలియన్ కలెక్షన్స్ చూస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఫుల్ రన్ లో $5 మిలియన్ కి తగ్గకుండా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుంది అని అంచనాలు మారిపోయాయి. చిన్న సినిమా, ఆ సినిమాకి ఫుల్ రన్ లో $1.5 మిలియన్ వస్తేనే గొప్ప, అలాంటిది $5 మిలియన్ కొట్టడానికి పరిగెడుతుందంటే బీభత్సమైన సెన్సేషన్. అది హిందీలో కూడా ఎక్కుతుంది సినిమా. హనుమాన్ జీ మ్యాజిక్ చేసేస్తున్నాడు హిందీ ఆడియన్స్ లో కూడాను. హిందీ మాస్ సర్కిల్స్ నుంచి సినిమాకి ట్రెమెండస్ రెస్పాన్స్ కనబడుతుంది. 3వ రోజున హిందీ వరకు హనుమాన్ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ ల నెట్ అరౌండ్ 6 కోట్లు ఉంది. టోటల్ 3 రోజుల్లో రిపోర్ట్ చేసిన నెట్ 12 కోట్లు దాటింది. ఆల్రెడీ హిందీ వరకు సినిమాని హిట్ గా ప్రకటించేశారు అక్కడున్న ట్రేడ్. పోతే హిందీలో ఈ రెస్పాన్స్ జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఈ స్టార్టింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే KGF పార్ట్ 1 కంటే బెటర్ గా ఉంది, కాంతారా కంటే బెటర్ గా ఉంది, ఈక్వల్ టు పుష్ప ఉంది అని మాట్లాడుతుంది అక్కడున్న ట్రేడ్. పుష్ప మాదిరి ట్రెండ్ అవుతుంది అంటే ఫుల్ రన్ లో హిందీ వెర్షనే 100 కోట్ల నెట్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే గనక జరిగితే హనుమాన్ మూవీ ఫుల్ రన్ గ్రాస్ కలెక్షన్స్ టోటల్ 150 కోట్లు 200 కోట్లు కాదు, అంతకు మించి ఉంటది. మెల్లగా తమిళ నుండి కూడా హనుమాన్ మూవీకి రెస్పాన్స్ మొదలవుతుంది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ కనిపించింది అంటే ఇంకో కాంతారాని చూస్తాం. 2 తెలుగు స్టేట్స్ లో 3వ రోజున హనుమాన్ మూవీ రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 6 కోట్లు ఉంది. ఫీమేల్స్ తో కలుపుకుని టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 18 కోట్లు దాటింది. తెలంగాణ వరకు సినిమా 3వ రోజుతోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని కోటికి పైన లాభం కూడా తీసుకుంది. ఇంకో 2 కోట్ల షేర్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. మండే వచ్చే కలెక్షన్లతో ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. ఆ పైన సినిమాకి వచ్చే లాభాల లెక్కలు పెద్ద పట్టి వేయాలి. హనుమాన్ మూవీకి 2 తెలుగు స్టేట్స్ నుంచి ఎంత షేర్ వస్తుందో అంతకు మించి కొంచెం ఎక్కువ షేర్ ఓవర్సీస్ నుంచి, హిందీ నుంచి కలిపి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా 3 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ 18 కోట్లుంటే ఓవర్సీస్ నుంచి రిపోర్ట్ చేసిన షేర్ 11 కోట్లకు పైన ఉంది. హిందీ నుంచి 6 కోట్లకు పైన షేర్ ఉంది. 3 రోజుల్లో అన్ని వెర్షన్స్ లో కలిపి హనుమాన్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 38 కోట్లు దాటింది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 73 కోట్లు ఉంది. 3వ రోజున ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ మూవీ 30 కోట్లకు పైన గ్రాస్ చూసింది. మండే రోజున కూడా 30 కోట్లకి తగ్గకుండా గ్రాస్ చూసే పరిస్థితి కనబడుతుంది. అంటే 4వ రోజుతో సినిమా వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. ఇది ఇలాంటి సంచలనం కాదు, అల్టిమేట్ అన్బిలీవబుల్ బీభత్సం. ఇక గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే 3వ రోజున సినిమా ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేసింది. 2 తెలుగు స్టేట్స్ లో 2వ రోజుతో పోల్చుకుంటే 3వ రోజున కలెక్షన్స్ పెరిగాయి. 3వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు గుంటూరు కారం మూవీ అరౌండ్ 10 కోట్ల షేర్ చూసింది. సినిమా టాక్ ఎలా ఉన్నా దాని సంగతి పండగ తర్వాత చూసుకుందామని మహేష్ బాబుని చూడటానికి థియేటర్స్ కి గట్టిగా వస్తున్నారు ఆడియన్స్. రావణ గాడి స్పెషల్ ర్యాంపేజ్ నడుస్తుంది 2 తెలుగు స్టేట్స్ లో. బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలు రాకపోతే, జనాలకి ఇష్టం లేకపోతే థియేటర్స్ ని బ్లాక్ చేసుకుని పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? కలెక్షన్స్ వస్తున్నాయి కదా, షేర్ కనపడుతుంది కదా, అందుకనే థియేటర్స్ వాళ్ళు అట్టు పెట్టుకుంటున్నారు. కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి, పంతాలకి పోతున్నారు. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు నెగిటివ్ విషయాల్ని అన్యాయం జరుగుతుంది అని గట్టిగానే చూపించుకుంటా వస్తున్నారు. హనుమాన్ మూవీకి ఎక్కువ థియేటర్స్ లేకపోవడం మూలంగా ఓవర్ ఫ్లోస్ గుంటూరు కారం మూవీకి కలిసి వస్తున్నాయని మాట్లాడుతున్నారు. సినిమా నచ్చకపోతే చూడకూడదు అనుకుంటే వెళ్ళరు. థియేటర్స్ ఉన్నాయని, ఖాళీగా ఉన్నాయని ఎవరైనా వెళ్తారా? ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి, వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ థియేటర్స్ ని చేతిలో పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారుగా, వాళ్ళకి మాత్రం నష్టం అంటే ఇష్టమా? గుంటూరు కారం మూవీకి సంబంధించి రికవరీ అవ్వాల్సిన రెవెన్యూ చాలా ఉంది. వాళ్ళు పాపం కాదా? వాళ్ళకి వచ్చేది నష్టం కాదా? అది సినిమాకి బాధ కాదా? ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అండర్స్టాండ్ చేసుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి. అప్పుడు మ్యూచువల్ గా బెనిఫిట్ అవుతారు. కాదు అని గొడవలు పడితే మ్యూచువల్ గానే నష్టపోతారు. కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ ఫస్ట్ రోజున సూపర్ స్టార్ట్ తీసుకుంది. 2 తెలుగు స్టేట్స్ వరకు ఫస్ట్ రోజున సినిమా అరౌండ్ 4.5 కోట్ల షేర్ చూసింది. అలా నా సామిరంగా మూవీ ఫస్ట్ రోజున తన షేర్ తీసుకున్నప్పటికీ గుంటూరు కారం మూవీ 3వ రోజున దాదాపు 10 కోట్లకు పైన షేర్
చూసింది 2 తెలుగు రాష్ట్రాల వరకు అంటే చిన్న విషయం కాదు. ఆడియన్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఓవర్సీస్ లో ఆల్రెడీ అయిపోయింది, కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి, అక్కడ చేయడానికి ఏమీ లేదు, చూస్తూ ఊరుకోవటమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా లేదు, ట్రెండ్ అవుతుంది సినిమా. గుంటూరు కారం మూవీని చూడడానికి తెలుగు ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. పండుగ వరకు బాగుంటది మూమెంట్. అప్పటి వరకు సినిమాని వదిలేస్తే ఆ తర్వాత జనం రాకపోతే థియేటర్స్ ఎక్కువ ఇచ్చేస్తారు, హనుమాన్కి వద్దన్నా సరే. కానీ కావాలని టార్గెట్ చేసి గందరగోళం చేస్తున్నారు గుంటూరు కారం మూవీని. అంత అవసరం లేదు, ఎందుకంటే హనుమాన్ మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చేసుకుంది, దాన్ని ఎవరు ఆపలేరు. సేవ్ సినిమా అంటే అన్ని సినిమాలని సేవ్ చేయమని, అంతేగాని ఒక సినిమాని సేవ్ చేసి మరో సినిమాకి నష్టం చేయమని కాదు. ప్రమోషన్ చేసుకోవాలి, ఓ లెక్క వరకు చేసుకోవాలి. సినిమా సేఫ్ అయిపోయిన తర్వాత కూడా ఎమోషనల్ సింపతిని తీసుకొచ్చి మరో సినిమాని డ్యామేజ్ చేయాలని చూడటం కరెక్ట్ అయితే కాదు. ఈ సంక్రాంతి సీజన్ లో మాత్రం చాలా విశేషాలు నడుస్తున్నాయి. మరిన్ని విశేషాలని రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.